సార్ నమస్తే సార్. నమస్తే గారు నా పేరు మాన్సింగ్ నాయక్ అండి. ఓకే ఓకే మాది నేటివ్ ప్లేస్ వచ్చేసి వినుకొండ సార్, ఆంధ్రప్రదేశ్. ఓకే ఓకే అయితే నేను సివిల్ కాంట్రాక్టర్ సార్, ప్లాట్ఫామ్ కాంట్రాక్టర్. నా వృత్తి రీత్యా నేను బెంగళూరులో ఉంటాను సార్. యాక్చువల్ గా నాకు ఈ పైల్స్ ప్రాబ్లం అనేది నాకు 2009 నుంచి ప్రాబ్లం. ఫస్ట్ పైల్స్ వచ్చింది సార్. పైల్స్ వచ్చింది, పైల్స్ ఆపరేషన్ చేయించాను. తర్వాత 2023లో మళ్ళీ రిపీట్ అయింది సార్. రిపీట్ అయిన తర్వాత ఫిషర్ వచ్చింది. ఫిషర్ నుంచి ఆపరేషన్ అయితే సార్ ఈ ఫిషర్ అనేది నేను పైల్స్ క్లినిక్ లో చూపించినప్పుడు అంటే పిస్టులా ఉంది అని చెప్పేసి అన్నారు. పిస్టులా అంటే నేను ఆ పిస్టులా కూడా 2-3 హాస్పిటల్ చూపించడం జరిగింది సార్. ఎక్కడ? బెంగళూరులోనే చూపించానంటే కార్పొరేట్ హాస్పిటల్స్ లో చూపించాను. వాళ్ళు నాకు చెప్పడం చాలా ఆపరేషన్ చేశారు సార్. అది ఎట్లా చేశారంటే ఫస్ట్ పిస్టులా నార్మల్ గా చారసూత్రం చేస్తామని చెప్పేసి అన్నారు. ఈ చారసూత్రం మీద నాకు నమ్మకం లేక నేను ఈఎస్ఐ హాస్పిటల్లో, తర్వాత వేరే ప్రైవేట్ హాస్పిటల్స్ లో నాకు తెలిసిన డాక్టర్ ద్వారా వాళ్ళ రిఫర్ చేస్తే వాళ్ళ ద్వారా నేను సర్జరీ కూడా చేయించుకోవడం జరిగింది. అయితే ఆ పిస్టుల రిలేటెడ్ గడ్డ రావడం, ఆ గడ్డలో నుంచి పస అనేది తీశారు కానీ అది రూట్ నుంచి తీయలేదు. కానీ మీకు నయం అయిపోతుంది అని చెప్పేసి అన్నారు. 2 చోట్ల చేయించినప్పుడు 2 చోట్ల కూడా అదే విధంగా చెప్పారు సార్. అదే విధంగా చెప్పారు. తర్వాత మీకు క్యూర్ అయిపోతుంది అంటున్నారు. వెళ్ళినప్పుడల్లా మధ్య రివ్యూకి వెళ్ళినప్పుడల్లా ఇంకొక నెల టాబ్లెట్ వాడండి అంటున్నారు. కానీ నాకు ఆ పస రావడం అనేది తగ్గట్లేదు. నాకు చాలా ప్రాబ్లం గా ఉండేది. నాకు బట్టలన్నీ తడిసిపోవడం, చాలా ప్రాబ్లం ఫేస్ చేశానంటే నాకు ఇంకా ఏమి అర్థం కాని పరిస్థితిలో ఇలా అన్ఫార్చునేట్లీ మీ వీడియోని నేను చూడటం జరిగింది. నేను నిజామాబాద్ లో యూట్యూబ్ లో వీడియో చూడటం జరిగింది సార్. డాక్టర్ గోవిందరావు గారు అని చెప్పేసి బాగా చేస్తున్నారు. మీ యొక్క రివ్యూస్ చాలా బాగున్నాయి. నేను అంతా చదివాను. తర్వాత మీ పేషెంట్ కూడా వాళ్ళ యొక్క వీడియోస్ అవన్నీ నేను రిఫర్ చేశాను సార్. రిఫర్ చేసిన తర్వాత నేను ఇప్పుడు దూరం అయినా బెంగళూరు నుంచి ఎక్కడ నిజామాబాద్ 18 గంటలు జరిగింది. 18 గంటలు జరిగింది. సరే, నాకు దూరం కంటే నా ప్రాబ్లం నాకు చాలా సివియర్ గా కనపడి, దూరమైన ప్రాబ్లం లేదు, నేను ఒకసారి మీ దగ్గర వచ్చి కన్సల్ట్ అయ్యి మీ దగ్గర సర్జరీ చేయించుకుందామని నేను డిసైడ్ అయ్యి రావడం జరిగింది సార్. నేను ఆపరేషన్ కూడా ఫిబ్రవరి 13వ తారీఖు మీరు సర్జరీ చేశారు సార్. 13వ తారీఖు తర్వాత నాకు ఇప్పుడు దగ్గర 45 డేస్ ఏమో, కానీ 100% నేనైతే ఫుల్ సాటిస్ఫై అండి. కాకుంటే నాకు ఇప్పుడు నేను ఎంత హ్యాపీగా ఉన్నానంటే, నేను ఇప్పుడు దాకా ఫేస్ చేసిన ఒక ఎత్తు అయితే నాకు ఇంకా జీవితంలో ఈ ప్రాబ్లం అనేది రిపీట్ అవ్వదు అనే హ్యాపీనెస్ అయితే నాకు 100% నాకు కలిగింది సార్. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మీకు శతకోటి వందనాలండి. మీకు ఈ విషయంలో మాత్రం నేను చాలా కృతజ్ఞుని సార్. నాకైతే నేను చాలా హ్యాపీ, సాటిస్ఫై సార్. నాకు తెలిసిన మా ఫ్రెండ్స్ కూడా మీ గురించి చేయాలనుకుంటున్నాను సార్. మీరు రొటీన్ పనులన్నీ చేసుకుంటారు, బ్రహ్మాండం చేసుకుంటున్నాను సార్. ఏం లేదు, ఫస్ట్ లో మాత్రం ఒక 1 వీక్ నేను భయపడి, మీరు ఒక 3 days తర్వాతనే చేసుకోవచ్చు అన్నారు మీరు. సరే, నేను ఒక 1 week 10 days అయితే నేను కొంచెం కేర్ఫుల్ గా ఉన్నాను. ఆ తర్వాత నా పనులు నేను చేసుకుంటున్నాను, బైక్ లో తిరుగుతున్నాను, ఏం ప్రాబ్లం లేదు. డైలీ క్యూరింగ్ చేసుకుంటున్నాను, డ్రెస్సింగ్ చేసుకొని నా పనులు నేను చేసుకోవడానికి ఎలాంటి అభ్యంతరాలు లేకుండా చాలా హ్యాపీగా, ఇంకా జీవితంలో ఇంకా నాకు రాదు అనే కాన్ఫిడెంట్ మీరు ఒక దేవుడు లాగా నాకు అభయం ఇచ్చారు. ఇంకా అంతకంటే మిమ్మల్ని నేను మీ రుణం తీసుకోలేదు సార్. థ్యాంక్ యూ సో మచ్.